గమనించాలి. మనకు ఒక ప్రశ్న ఉంటుంది కదా! ప్రార్థన అంటే ఏంటి? అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారేంటి? ప్రార్థన ఎంత సమయం చేయాలి? ఇంతకీ ప్రార్థనలో ఏముండాలి? అసలు ప్రార్థన ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ చాలామంది వ్యక్తుల్లో ఉంటాయి. చాలామంది మనస్సుల్లో ఉంటాయి. గమనించాలి. ప్రార్థన అంటే ఏంటో కాదండి, మానవుడు దేవునితో మాట్లాడటమే. గమనించాలి. ప్రార్థన ఎంత సమయం చేయాలి? మన మనసు తృప్తి తీరేంత వరకు చేయాలండి. ఇంతకీ ప్రార్థనలో ఏముంటాయి? మానవుడు తన సమస్యలు దేవునికి చెప్తాడు. మానవుడు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని వాటి నిమిత్తమై దేవునికి కృతజ్ఞత చెప్తాడు. అయ్యా, ఈ మేలు చేసావు, ఈ రకంగా నాకు సహాయం చేసావు, ఈ రకంగా నాకు మేలు చేసావు, ఈ రకంగా నా ఆరోగ్య సమస్యలు కుదుటపరిచావు, ఈ రకంగా నా అప్పు సమస్యల నుండి విడుదల కలిగించావు, ఈ విధంగా చాలా చాలా మేలు దేవుడు చేస్తూ ఉంటారు కదా. వాటన్నిటి బట్టి మానవుడు దేవునికి థ్యాంక్స్ చెప్తాడు. అదే ప్రార్థన. రెండవది, మానవుడు తన ప్రతి సమస్యను దేవునికి చెప్తాడు. అది కూడా ప్రార్థన అండి. చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే ప్రార్థన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు దేవునితో మాట్లాడడమే. మానవుడు తన సమస్యలు దేవునికి చెప్పడమే. మానవుడు దేవుని ద్వారా పొందుకున్న మేలులకు దేవునికి థ్యాంక్స్ చెప్పడమే. మానవుడు తన భావమును దేవునికి ప్రకటించడమే. మానవుడు తన యొక్క ఉద్దేశాలను దేవునికి చెప్పి దేవుని నుండి సమాధానాన్ని పొందుకోవడమే ప్రార్థన అండి. ఎప్పుడైతే మానవుడు ప్రార్థన చేస్తాడో దేవుడు స్పందించి ఆ ప్రార్థనకు తగిన జవాబును ఆ ప్రార్థనలోనే ఇచ్చేస్తారండి. అవును, చాలా సందర్భాలలో ప్రార్థనకు జవాబు లేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయండి. ప్రార్థన దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప ఆయుధం అండి. ప్రార్థన దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప వరం అండి. ప్రార్థన దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప బహుమతి అండి. ఎవరైతే